శనిగోచారం. ఈ రాశుల వారికి సంపద చేకూరుతుంది. శని అక్టోబరు 3, 2024 గురువారం వరకు పూర్వ భాద్రపద నక్షత్రంలో ఉండి ఆ తర్వాత శతభిష నక్షత్రంలోకి వెళతాడు. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం పూర్వ భాద్రపద నక్షత్రంలో శని సంచారం వల్ల 4 రాశుల వారికి ప్రయోజనం కలుగుతుంది. శని, బృహస్పతి ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు సమానమైన భావాలను కలిగి ఉంటారు. పూర్వ భాద్రపద నక్షత్రంలో శని ప్రవేశం వల్ల మేషం, వృషభం, కన్య, ధనుస్సు రాశులకు చెందిన 4 రాశుల వారికి లాభాలు కలగనున్నాయి. మేషం, పూర్వ భాద్రపద నక్షత్రంలో శని రావడం వల్ల మేష రాశివారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని గతంలో కంటే బలంగా చేస్తుంది. ఈ కాలంలో మీరు కొత్త ఇల్లు, ప్లాట్లు, భూమి లేదా ఫ్లాట్ కొనుగోలు చేయవచ్చు. ఈ రాశి వారు వ్యాపారం, వృత్తిలో కూడా లాభపడతారు. శని ఆశీర్వాదంతో వర్ధిల్లుతారు. ఈ రాశివారు పూజపై ఏకాగ్రత వహిస్తే మీ పని విజయవంతమవుతుంది. వృషభం, ఈ రాశివారికి శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం చేసే వారికి స్థానం, ఆదాయం, లాభం పెరుగుతుంది. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. మీరు కూడా గౌరవించబడవచ్చు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామికి పూర్తి ప్రేమ లభిస్తుంది. అదృష్టం మీకు దయగా ఉంటుంది కాబట్టి డబ్బు కొరత తొలగిపోతుంది. కన్య, ఈ రాశివారు ఈ శని సంచారము వలన వారి జీవితాలలో ఆహ్లాదకరమైన అనుకూలమైన మార్పులను చూస్తారు. మీ ఆర్థిక పరిస్థితి త్వరితగతిన మెరుగుపడుతుంది. మీరు అప్పులు చెల్లించడంలో విజయం సాధించవచ్చు. ఇతర ఆదాయ వనరులను పెంచుకోవడంలో కన్యా రాశివారు విజయం సాధించవచ్చు. మీరు మీ కెరీర్లో ముందుకు సాగడానికి కొత్త అవకాశాలను పొందుతారు. వాటిని జారిపోనివ్వవద్దు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ధనుస్సు, శనిగ్రహం వల్ల మీకు నచ్చిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగం పొందడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. వదులుకోవద్దు. మీరు శారీరక, మానసిక సమస్యల నుండి బయటపడవచ్చు. వ్యాపారవేత్తలు తమ ప్రణాళికలను అమలు చేయడంలో విజయం సాధించవచ్చు. ఇది లాభాలను పెంచుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. శనిగ్రహానికి పరిహారం: అర్ధసతి, దయ ప్రభావం ఉన్నవారు శనివారం ఉపవాసం ఉండి శని దేవుడిని ఆరాధించాలి. పేద ప్రజలకు సహాయం చేయండి. శనిదేవుని ఆశీస్సులతో అంతా బాగుంటుంది. మంచి పనులు చేయండి. తప్పు చేయకుండా ఉండండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.